శ్రీ గురుభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. భగవద్గీత 17వ అధ్యాయం శ్రద్ధాత్రయ విభాగ యోగం నుండి ఈవేళ మనం 20వ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం. దాతవూయమితి యద్ధానం దీయతే నుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. భగవానులు చెబుతున్నారు, అర్జున, ఈ విధముగా ఇవ్వవలసినదేయను నిశ్చయముతో ఏ దానము పుణ్య ప్రదేశమందును పుణ్యకాలమందును యోగ్యుడగు వానికి మరియు ప్రత్యుపకారము చేయ శక్తి లేని వాని కొరకు ఇవ్వబడుచున్నదో అది సాత్విక దానమని చెప్పబడుతున్నది. ప్రతి వాడును దానము చేయుట తన ధర్మమని తలంచి దానము చేయవలెను, అంతే కాని ఒకరి మెప్పు కొరకు గాని ప్రతిఫలాపేక్ష చేయగాని చేయరాదు. నీవేళ దానము చేయుచున్నావని ఎవరైనా దాతనడిగినచో ఇది నా ధర్మము, నేను దానము చేయవలసినది, దాదామ్యత దాతవ్యం కాబట్టి చేయుచున్నాను అని సమాధానము చెప్పవలేదు. వాస్తవముగా త్యాగము చేయుట, దానము చేయుట తన మేలు కొరకేయును. ఒకరికి ఉపకారం చేసినను అదియు తనకు తాను చేసుకొను ఉపకారమేయుగును. కావున దానము చేయువారు తామేదో ఒకరి నుద్ధరించితిమని తలంచుట కంటే ఆ దాన క్రియచే తమ్ము తాము యుద్ధరించుకొనిన వారేనని భావించుట యుత్తమం అని చెప్పినందువలన అనుపకారిని ప్రత్యుపకారము చేయలేని వారికి, భేదవారికి, అశక్తులకు, వికలాంగులకు, దరిద్ర నారాయణులకు చేయు దానము ఉత్కృష్టమని తేలుచున్నది. మరియు శక్తి గల వారికి ప్రత్యుపకారము చేయగల సమర్థత గల వారికి దానము చేయుట అంత ఉత్తమమైనది కాదనియు ఈ పదము ద్వారా సూచితమగుచున్నది. దేశే అనగా పుణ్యక్షేత్రమందు, తీర్థాదులందు, పవిత్ర ఆశ్రమాదులందు, లేక పవిత్రమైనట్టి దైవగంధం కృతమైనట్టి ఏ ప్రదేశమందైనను అని అర్థం. కాలే అనగా గ్రహణము, సంక్రాంతి, లేక ఏదైనా పుణ్య కార్య సందర్భము ఇత్యాది రూపముకు పవిత్ర కాలమునందు అనే అర్థం. పాత్రే అనగా యోగ్యత గలవానికి, తగిన వానికి అని అర్థం. పాత్ర నెరింగి దానము చేయుడని పెద్దలు చెప్పి ఉన్నారు కదా. అపాత్రునకు దానము చేసినచో దాతకు ఉత్తమ ఫలము చేకూరదని భావం ఇక్కడ మనకు తెలియబడుతుంది. సాత్విక దానం అనగా ఎట్టిది అనే విషయం మనం బాగా విచారించినప్పుడు దానము చేయవలసినదే అని నిశ్చయించుకొని ప్రత్యుపకారము చేయలేని వారికి, దీనులకు, అసహాయులకు దేశ కాల పాత్రలను చూచి చేయబడు దానము సాత్విక దానమని ఇక్కడ మనకు భగవానుడు చెబుతూ ఉన్నాడు. సృష్టిలో విశాలమైనటువంటి ప్రపంచములో మానవుడు, మానవ అధముడు, మానవ అధమాది అధములు ఉన్నారు. ఈ అందరిలో కూడా ఉత్తమమైనటువంటి మానవ లక్షణములు కలిగి సాత్విక గుణము కలిగినటువంటి వారు కూడా దానము చేసే విధానములో ఇన్ని తేడాలు ఉన్నవి అని మనం తెలుసుకోవలసి ఉంటుంది. సర్వం సద్గురు పాదార్పణమస్తు. జై గురుదేవ.